ప్రజాపాలనలో బెదిరింపులు, కేసులు, చెప్పుదెబ్బలు. రైతు బంధు రాలేదని అన్నందుకు కేసా? వా ఇజ్జత్ పాడుగానే ఇది చూడుర్రి. అడిగితే చెప్పుతో కొడతానంటూ బెదిరింపులు. తప్పులు ఎత్తి చూపిన వారిపై కేసులు పెడుతున్న కాంగ్రెస్. ఓ కొడుక, ఇక చూసిర్రా తెలంగాణ ప్రజలారా, వీని గత్తరగాను, వీని దినాలు కానీ, దీని వారాలు కానీ ముసలాగా తిడుతుంది గిట్లనే. నేనేమో అనుకున్నా కానీ ఇగో ఇప్పుడు అర్థమైంది. ఇక చూడుర్రి. రైతు బంధు రాలేదట కేసు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్లోనే ఈ ఘటన జరిగింది. కొత్తూరుకు చెందిన కుస్కి బాలరెడ్డి ఇటీవల వార్తా ఛానల్లో మాట్లాడుతూ రైతు బంధు రాలేదన్నారు, రుణమాఫీ అమలు కాలేదని అన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక స్కీములన్నీ ఆగిపోయాయని, కొడంగల్లో మాకు ఏమీ చేయలేదని మాట్లాడారు. దీంతో బాలరెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ కొడంగల్ కాంగ్రెస్ నేతలు బొమ్రాస్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శభాష్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నువ్వు సూపర్ అయ్యా, నువ్వు చూపెట్టినవు అసలు రాజకీయం. ఇక చూడుర్రయ్యా, ఈయన నాకు తెలిసి బహుశా మిర్రర్ టీవీ అనుకుంటా, ఆ ఛానల్లో మాట్లాడి, నేను బాగా అబ్జర్వ్ చేస్తా ఛానళ్ళని, అందులోనే మాట్లాడి నేను. ఇక చూడు, రైతు బంధు రాలేదన్నందుకు రైతులారా కేసులు మొదలైనవి. అద్భుతమైన కాంగ్రెస్ మార్పు, మహా అద్భుతం. ఇక చూడండి, శబాస్, ఇది మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం. సెల్యూట్ నీకు. నీలాంటి ఇక నిజాం పాలన కాదు, వాని ముత్తాత నువ్వు. ఇక చూడు, రైతు బంధు రాలేదంటే కేసు పెడతారా? అన్యాయం సల్లగా ఉండ. ఇక చూడురి, రైతు బంధు రాలేదు అన్నందుకు కేసు అండి. ఓ నా తెలంగాణ ప్రజలారా, ఇదెక్కడి అన్యాయం, ఇదెక్కడి ఘోరం, ఇదెక్కడి నేరం? ఈయన ఏమన్నా ఉగ్రవాద, ఏమన్నా దాడులు చేసిండా, ఎవరి మీదనన్నా ఏమన్నా చేసిండా? ఎందుకు ఈయన మీద కేసు పెట్టిల్లంటే కేవలం రైతు బంధు రాలేదు అన్నాడు గంతే. రైతు బంధు రాలేదు అన్నందుకు కేసు పెట్టిల్లట. రైతులారా మీరు మళ్ళీ బతకరు. నేను చెప్తున్నా కదా, ఈ పరిపాలన గనక మనం గిట్లనే అనుభవిస్తే మన బతుకులను ఘోరం చేస్తారు. ఇగో ఇంకో రైతు మీద కూడా ఎవరో పంపించును. ఇగో ఇంకో రైతు మీద అంటారు, ఓ కొడుక, ఇదెక్కడ అన్యాయం, ఇదెక్కడ పాపకాలం, ఇదేం కాలం, ఇదేం పరిపాలన? తెలంగాణ ప్రజలారా, గింత అన్యాయమా, గింత ఘోరమా? మరో కాలర్కు బెదిరించిల్లట. మాకు కాల్ చేసి చెప్పినందుకు కాలర్స్కు కూడా బెదిరిస్తాలట. ఓవా సిగ్గుపోతుంది. గింత భయమా? రైతు మీద కేసు పెడతావా? ఏం ప్రభుత్వమే అనేది? రైతు బంధు రాలేదన్నందుక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నాడు రేవంత్ రెడ్డి ఓ మాట చెప్పారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిందని, ప్రజాపాలన కొనసాగుతుంది అన్నారు. ప్రజలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వెల్లడించవచ్చని ప్రకటించారు. స్వేచ్ఛగా ఇట్లా మాట్లాడితే అట్లా కేసులు అయితే. ప్రగతి భవన్ను ప్రజాభవన్గా మార్చారు. ప్రజలు అక్కడికి వచ్చి తమ బాధలు చెప్పుకుంటే స్వయంగా తానే విని పరిష్కరిస్తానని చెప్పారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యంలో నిర్బంధాలు ఉండబో అన్నారు. సీన్ కట్ చేస్తే ఈ కింద చూస్తున్నది వాస్తవ పరిస్థితి. మాట్లాడితే దాడులు, ప్రశ్నిస్తే కేసులు, సమస్య చెప్పుకుంటే బెదిరింపులు. ఇదేమేం చెప్తున్నది కాదు, 40 రోజులలో కొత్త ప్రభుత్వంలో కల్లారా చూస్తున్న ఘటనలండి. వారెవ్వా రేవంత్ రెడ్డిజీ, ఏం పరిపాలన చేస్తావా? నీ మంత్రులకు నీకు నిజంగా సెల్యూట్. ఈ విషయంలో నిజంగా ఇప్పటికన్నా అర్థమైందా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి విలువ? ఆ కల్వకుంట్ల వంశం దేనికోసం? తెలంగాణ ప్రజల కోసం. ప్రాజెక్టులు కట్టిండు, నీళ్లు తెచ్చిండు, కరెంట్ 24 గంటలు ఇచ్చిండు, ఆ ప్రైవేట్ సెక్టర్ను డెవలప్ చేసిండు, రోడ్లు ఇచ్చిండు, కలెక్టరేట్లు కట్టిండు, డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇచ్చిండు, సంక్షేమ పథకాలు ఇచ్చిండు. ఇంకేం కావాలా? బిడ్డ పుట్టిన నుండి చనిపోయే వరకు కేసీఆర్ అనే వ్యక్తి అంత ఇచ్చిండు. పుట్టగానే న్యూట్రిషన్ కిట్టు, పుట్టక ముందుకే. తర్వాత కేసీఆర్ కిట్టు. దాని తర్వాత ఏం చేసిండు? KG to PG ఇచ్చిండు. దాని తర్వాత స్కాలర్షిప్లు ఇచ్చిండు. దాని తర్వాత ప్రభుత్వ కొలువులు ఇచ్చిండు. వీళ్ళకి ఇయ్యలేదని చెప్తారు, వీళ్ళకి ఇట్లనే చెప్తారు కానీ కొన్ని ఇచ్చిండు. మొత్తం ఇవ్వకపోయినా 80% ఇచ్చిండు. దాని తర్వాత IT రంగాన్ని అభివృద్ధి చేసిండు. దాని తర్వాత మనకేదన్నా అకస్మాత్తుగా జరిగితే మనకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద సాయం చేసిండు. అనారోగ్యం వస్తే, వృద్ధాప్యం వస్తే పింఛన్ ఇచ్చిండు. దాంతోపాటు అన్ని రకాలుగా ఆదుకున్నాడు. అది కదా సీఎం అంటే, గీననా సీఎం? రైతు మీద కేసు పెట్టిండంటే ఏం ప్రభుత్వం అనేది? చి ఇంత ఘోరమా? ఓ రైతు మీద ఛానల్లో మాట్లాడినందుకు కేసు పెడతారా? అంటే ఈ లెక్కన 2014 నుంచి 2023 వరకు మాట్లాడిన వాళ్ళే చాలా ఉన్నాయి మన దగ్గర వీడియోలు. మరి ఈ లెక్కన ఎన్ని కేసులు పెట్టాలి?
ఇప్పుడు మీ ప్రభుత్వానికి భజన చేస్తున్న ఛానళ్లతో సహా చాలామంది ఉన్నారు. అలా నేను కూడా ఉంటాను, నా మీద అందరి మీద. నేనేం తప్పు చేయాలి. నీవు వచ్చిన ప్రభుత్వంలో అనవసరంగా నేను పని చేసినా అని ఏడుస్తున్నా, తల బద్దలు కొట్టుకుంటున్నా. అనవసరంగా నేను సీఎం చేసిన. ఇక చెప్పుర్రి తెలంగాణ ప్రజలారా, ఇక చెప్పుర్రయ్యా. రైతు బంధు రాలేదట, కేసట. ఓ రైతన్నా విన్నవా? ఇప్పటికైనా మేల్కోండి రైతులారా, దయచేసి చెప్తున్నా. నీ కొడుకులు బిడ్డలను ఎవడో హిప్నాటిజం చేసి ఆగమాగం చెప్పిన విషయాలకు నువ్వు ఓటేయకపోతే ఇవాళ మీ మీద కేసులు నమోదుగా వచ్చాయి. ఇవాళ ఈయన ఒక్క బాలరెడ్డి దగ్గరికే ఆగిపోదు, ఇది గుర్తుపెట్టుకోర్రి. బాలరెడ్డి ఒక్కరి దగ్గరనే ఆగిపోదు ఇది. అది రేపు మన ఇంటి మన గడప కూడా దొక్కుతుంది, గుర్తుపెట్టుకోరి నా తెలంగాణ సమాజమా. ఓ నా ప్రజలారా వినండి, రేపు బాలరెడ్డి అనే ఒక్క వ్యక్తి దగ్గరనే ఇది ఆగిపోదు. రేపు నీ ఇంటికి, నీ గడపకు, నీ దగ్గరికి కూడా చేరుతుంది కేసు. ఎస్, వాస్తవం, ఇది వాస్తవం అండి. ఇది తెలంగాణ ప్రజలారా ఇకనైనా మేలుకోండి. ఒకడేమో చెప్పుతో కొడతా అంటాడు, ఇంకోడేమో కేసులు పెట్టిస్తాడు.